నమస్తే అండి, నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్. ఈరోజు మన తోటలో కాసిన కందులు కోసుకొని కందులు వంకాయ వేసి ఎలా కూర చేసుకోవాలో చూపించబోతున్నానండి. మన తోటలోనే కట్టెల పొయ్యి పైన. మరి ఈ కూర చాలా బాగుంటుంది. చపాతీకి కానీ అన్నం కానీ దేనికైనా మనం తినొచ్చు. చాలా రుచిగా ఉండేది, సింపుల్గా అయిపోతుందండి ఈ కూర. ముందుగా పొయ్యి పైన పెనం పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పొగ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఉద్దిపప్పు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఎర్రగడ్డలు ఇలా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, దంచి పెట్టుకున్న ఒక 10 వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాతనే కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలను వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఈ టమాటా బాగా మెత్తపడే వరకు వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలన్నా బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత టమాటాలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, ఒక 4 వంకాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా. దాన్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చాలా సింపుల్ అండి. మనకు కందిపప్పు తింటే గ్యాస్ వస్తుందంటారు కదా, అలాంటప్పుడు ఇలాగా మనకు ఫ్రెష్గా పచ్చివి దొరికినప్పుడు తీసుకొని చేసుకుంటే గ్యాస్ రాదు, చాలా బాగుంటుంది. రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే వేసుకుంటే వంకాయకంతా బాగా ఉప్పు పడుతుంది. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తపడే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకొని ఇప్పుడు ముందుగా మనం ఒలిచి శుభ్రం చేసి పెట్టుకున్న కందుల్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. తినండి, చాలా సింపుల్ అండి. మన తోటలో మన చేతులతో మనం పండించుకున్న పంట ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము మన సొంతం. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాము. పసుపు, కొద్దిగా కారం. మేము కొద్దిగానే తింటామండి, చాలా తక్కువ తింటాం కాబట్టి కొద్దిగా కారము, ఇంకా టేస్ట్ కోసం ధనియాల పొడి. కొంచెం థిక్నెస్ కావాలి కాబట్టి కొంచెం వేసుకుందాం. ఇంకా చివరిగా గరం మసాలా కొద్దిగా వేసుకున్నాం అనుకోండి, మసాలా కూరలాగా బాగుంటుంది. ఇవన్నీ వేసుకుని మసాలాలంతా వేగే వరకు వేయించుకోవాలి 1 నిమిషం పాటు. అందరూ కట్టెల పొయ్యి పైన చేసుకోలేరు కదండి, కాబట్టి మీరు గ్యాస్ స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. ఈ కూరని కట్టెల పొయ్యి మీదే చేసుకోవాలని ఏమి లేదు. మాకంటే ఇక్కడ ప్లేస్ ఉంది, కట్టెలన్నీ ఉన్నాయి కాబట్టి మేము కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలండి. అంతే, ఒక 100 ml వరకు నీళ్ళు పోసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు వేస్తే కూడా పలచగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలైనా ఉడికించుకోవాలి. మాకు పొయ్యి మీద కాబట్టి ఒక 10 నిమిషాలు టైం పట్టింది. గ్యాస్ మీద అయితే ఇంకా తక్కువ టైంలోనే మీరు చేసుకోవచ్చు. స్మెల్ సూపర్గా వస్తుందండి. ఎంత బాగుందో. ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకొంచెంసేపు ఉడికించుకుందాం. ఇది కూర దగ్గర పడిన తర్వాత దించేసుకుంటే బాగుంటుంది. ఇది చపాతీకి కానీ అన్నంలోకి కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఇంకొకసారి చేసుకొని తినాలంటారు, అంత బాగుంటుంది కూర. తినండి. చివరిగా కొత్తిమీర జల్లి కలిపి 1 నిమిషం ఉండిచ్చి దించేసుకోవడమే. మన కందులు వంకాయ కూర రెడీ అయిపోయింది. నచ్చిందా? అయితే మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన తోటలోనే కూరగాయలు కోసి ఎలా వండాలో చేసి చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.